ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధమైన నామములకు ఎక్కడైనా స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో యోగ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు స్పష్టంగా మాట్లాడండి ఆయన. నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా ప్రజలతో మాట్లాడండి ఆయన. ఈ శబ్దాంతరం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరికీ కూడా గొప్ప ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలుగునట్లుగా మీరే నీ ప్రజలతో మీరు స్పష్టంగా మాట్లాడి అచ్చలుపు నన్ను మీ సిలువ చట్టం మరుగుపరుచుకోమని ఏస్తున్నాం బట్టి అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినమున మీ అందరికి కూడా తెలియజేయమటువంటి భక్తుడైనటువంటి యాకోబు తన తండ్రి చేతుకర్ర మీద ఆనుకుని చివరగా చేస్తున్నటువంటి విలువైనటువంటి పని, దేవుడు తనకిచ్చినటువంటి 12 మంది పిల్లల్ని కూడా దీవించేటువంటి క్రమంలో ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ తల మీద చేతులుంచి వారిని కొంతమందిని ఆశీర్వదించినట్లుగా, కొంతమందిని శపించినట్లుగా మనం ఉంటున్నాం. భక్తుడైనటువంటి యాకోబు తన తర్వాత వాళ్ళ పిల్లల జీవితాలలో రాబోయే ప్రవక్తగా భక్తుడైనటువంటి యొక్క యాకోబు కేవలం తన పిల్లలను ఉద్దేశించే కాకుండా రాబోయేటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజానికి, అంతేకాకుండా నేటి సమాజంలో మన వరకు కూడా జరగబోయేటువంటి విలువైన ప్రవచన రూపముగా భక్తుడైన యాకోబు ప్రవచించారు. అందులో భాగంగా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. రాత్రికాల సమయంలో గాదు గోత్రము గురించి బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ గాదు గోత్రం ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైన విలువైన విషయాలు నేటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని ఆ వాక్యాన్ని నాకు అన్వయించుకుని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గాదు అనేటువంటి ఈ యొక్క పని చేసేటువంటి దాసిని ఈ యొక్క లేయాకి సహకారిగా ఇచ్చాడు. ఆ జిల్ఫా ద్వారా జన్మించినటువంటి ఒక దాసికి పుట్టినటువంటి కుమారుడు గాదు. ఈ గాదు అనే మాటకు అర్థము అదృష్టవంతుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఆదికాండ 30వ అధ్యాయం 29వ వచనంలో ఈ 7వ కుమారుడిగా, యాకోబుకి 7వ కుమారుడిగా పుట్టిన గాదుని లేయా తన దగ్గర చేర్చుకుని ఆయన్ని పెట్టిన పేరు, ఇతడు అదృష్టవంతుడు అని అర్థమిచ్చేటట్లుగా గాదు అనే నామకరణం చేసింది. పేరుకు తగిన ఈ వంశమంతా కూడా ఎంత అదృష్టంతో బ్రతికింది అనే విషయాలు మనం ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అదృష్టము అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో చాలా తక్కువగా పరిచయము చేయబడినప్పటికీ కూడా మీరు యోబు గ్రంథం 29వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనం చూసినట్లు అన్నీ చదివించడానికి టైం లేదు, కానీ యోబు ఇంకొకసారి ఉపమానం రీతిగా ఇట్లా, నేను పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచుండు దినములు ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. అప్పుడు ఆయన
దీపము నా తలపైన ప్రకాశించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు యొక్క తల మీద దేవుడు అతనికి తోడు ఉన్న దినములలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచినటువంటి యోబు యొక్క తల మీద దేవాతి దేవుడే ఆయన దీపముగా నా తల మీద ప్రకాశించాను. ఎవరైతే దీపము లేదా ఆజ్ఞలు గూర్చి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఆజ్ఞలు దీపం వంటివి అని ఉంటుందండి. ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతారో వాళ్ళ తల మీద దీపము ప్రకాశిస్తుందని యోబు భక్తుడి ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. అయితే దేవుని ఆజ్ఞల ప్రకారముగా శ్రమల్లోనైనా, హింసల్లోనైనా, ఉపద్రవాల్లోనైనా, కన్నీటి లోయలైనా యోబు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడములో ఏమాత్రము కూడా అలసిపోక, సొమ్మసిల్లిపోక దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికినటువంటి యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి ఉన్నతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యోబు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నాడో అతని తల మీద ఒక దివ్యమైన ద్వీపం అనేది ఎలుగుచూ ఉంటున్నప్పుడు ఆ కుటుంబానికి, ఊజు దేశానికి యోబు భక్తుడు ఒక ఉన్నతమైనటువంటి ద్వీపమై ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల ప్రకారముగా యోబు బ్రతుకుచున్నాడో అతనికి అందరూ కూడా ఎలా గౌరవిస్తున్నారో ఈ 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, అప్పుడు దేవుడు రహస్యములు నా గుడారము పైన ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగు నెల్ల నీతిలో పడెను, బండ మీద నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా ప్రవారెను, పట్టణపు గుమ్మములనే వెళ్ళినప్పుడు రాజవీధుల్లో నా పీఠము సిద్ధపరచబడినప్పుడు యవ్వనులు గౌరవంతో నన్ను చూచి దాగునిరి, ముసలివారు లేచి నిలబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకుండిరి, వారి నాలుక వారి అంగిని అంటుకునెను, ఈ సంగతులు చెవిని ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నన్ను అందరూ కూడా అదృష్టవంతుడు అంటున్నారు. ఎందుకు నేను అదృష్టవంతుడిగా నేను పిలువబడుతున్నానంటే నేను దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుచున్నాను, దేవుని ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను గనుక నా కుటుంబానికే కాదు, నా గ్రామానికే కాదు, ఊజ దేశం అంతటికి కూడా నన్ను చూసిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతుడు అని నన్ను పొగడమే కాకుండా, నన్ను ఎంచడమే కాకుండా, నన్ను చూసినటువంటి అనేక మంది యవ్వనస్తులు గౌరవంతో కూడిన భయముతో పక్కకు జరుగుతున్నారు, ముసలి వాళ్ళు లేచి నిలబడుతున్నారు, అధికారులు సైతము నోటి మీద వేలు వేసుకుంటున్నారు, నేను చెప్పిందే వేదము, నా మాటకి ప్రతి ఒక్కరూ కూడా లోబడేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నేను దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుచున్నాను గనుక నన్ను అనేక మంది అదృష్టవంతుడు అంటున్నారు. అనేక మంది నన్ను మా కుటుంబానికి దీపం లాంటి వాడు, మా సంఘానికి ఒక దీపం వంటి వాడు అని చెప్పి అనేకులు నన్ను అదృష్టవంతునిగా ఎంచుచున్నారు. ఇదే మాట బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు కూడా అంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 35వ వచనం ఇలా ఉంటాడండి. 119వ కీర్తన 35వ వచనం, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందిస్తున్నాను. భక్తుడైన దావీదు కూడా తన బ్రతుకు కాలం అంతట్లో కూడా ఒక శ్రేష్టమైన ప్రార్థన తెలుసా? దేవా, నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందిస్తున్నాను, నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందిస్తున్నాను, దాని అందే నాకు ఉల్లాసము కలుగుతుంది, సంతోషము కలుగుతుందని దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో అన్ని విషయాల్లో కూడా శత్రువుని, చేతికి అందిన శత్రువును కూడా క్షమించాడంటే దేవుని ఆజ్ఞలు చూచా తప్పకుండా పాటించేటువంటి దావీదు తన బ్రతుకు కాలంలో ఏమంటారో తెలిసింది? ప్రజలందరూ కూడా దావీదు ఇశ్రాయేలు ప్రజలకి దీపం వంటి వాడని చెప్పి దావీదును గూర్చి అనేక మంది చక్కగా ప్రస్తావించగలిగారంటే మా కుటుంబానికి దావీదు, మా సంఘానికి దావీదు, మా దేశానికి దావీదు ఒక దీపం వంటి వాడని చెప్పి
దావీదును బట్టి అనేక మంది కొనియాడారంటే ఎందుకో తెలుసా? దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో, దేవుని యొక్క జాడల్ని తెలుసుకోవడంలో సంతోషించినట్లుగా, ఉల్లాసించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, మన బ్రతుకుల్లో కూడా అనేక మంది నీ ఆస్తిపాస్తులను బట్టి, నువ్వు కలిగి ఉన్న హోదాలను బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి, నువ్వు కలిగి ఉన్న చదువును బట్టి నీకు కొంతకాలము, కొంత సమయము నీకు గౌరవిస్తారేమో కానీ, నువ్వు గనక దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడం మొదలు పెడితే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం నువ్వు ప్రారంభిస్తే, నువ్వెంత పేదవాడివైనా, ఆస్తిపాస్తులు లేకపోయినా, చదువు సంధ్య లేకపోయినా, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేవుని ఆజ్ఞలు అనుసరించే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని బట్టి అనేకులు నిన్ను గౌరవించేటట్లుగా నా ప్రభు సహాయం చేస్తాడు. నేను కుటుంబానికి ఒక దీపముగా ప్రభు నిలబెట్టాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికేటట్లుగా మనమందరము కూడా బ్రతకడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? బైబిల్ గ్రంథంలో ఎవరమైనా కానీ మనం క్షేమం గాను, లేదా మనం యొక్క క్షేమం అనేది కలగాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలని ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, మనము గనక దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనంటండి మనమందరము కూడా క్షేమంగా ఉంటామంటండి. ఎలా ఉంటామండి? క్షేమముగా. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతికితే మనమందరము కూడా క్షేమంగా ఉంటామని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అయితే గాదు అనే మాటకు అర్థము అదృష్టవంతుడు, అదృష్టవంతుడని ఎందుకు అనబడుతుంది? ఈ యొక్క గాదు ప్రాంతీయులు, గాదు గోత్రవారు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బ్రతికారు అనే మాట మనం చూసినట్లయితే, వీళ్ళ జీవితాల్లో వీళ్ళని ఎంతగా తండ్రి ఆదికాండము 49వ అధ్యాయము 19వ వచనంలో తండ్రి అని యాకోబు వీళ్ళని ఆశీర్వదిస్తాడు. తండ్రి అని యాకోబు వీళ్ళ చేతులెత్తి దీవించి, మీరు మీ శత్రువుల్ని మడిమిని పట్టుకుంటారు అని చెప్పి, మీరు పరాక్రమశాలులుగా మారతారు, మీరు యుద్ధములో నైపుణ్యత సాధిస్తారు, మీరు వెళ్ళిన చోటల్లా కూడా విజయపథను ముందుకు సాగిపోతారు అని చెప్పి తండ్రి అయినటువంటి యాకోబు ఈ ఈ యొక్క గాదు గోత్రాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత కాలంలో మోషే చనిపోయేటప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని పిలిచి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో ఈ గాదు గోత్రానికి వచ్చేసరికి వీళ్ళంటాడు కదండి, యెహోషువ ఈ గాదు గోత్రాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు? గాదును విశాలపరుచువాడు స్తుతింపబడును, ఆడసింహం లాంటి వాడు, వేటాడుటి యందు నేర్పరి గలటువంటి, వేటలో నేర్పరి నైపుణ్యత గలటువంటి ఆడసింహం ఏ విధంగా ఎర్రను తీసుకొస్తాదో, అలాగే మీరు గాదు ఈ ప్రాంతీయులారా, మీరు నిజముగా సింహం లాంటి వారు, మీరు చీల్చి చెండాలుతారు శత్రువుల్ని, విజయ పదలు మీరు దూసుకుపోతారని చెప్పి స్వయంగా తన తండ్రి అని యాకోబు ఏ విధంగా ఆశీర్వదించాడో, ఈ రోజున దైవ సేవకుడైనటువంటి మోషే కూడా ఆ విధంగానే గాదు గోత్రాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత కాలంలో భక్తుడైనటువంటి యెహోషువ కూడా ఈ గాదు గోత్రాన్ని గూర్చి ప్రస్తావిస్తూ, నిజంగా వాళ్ళని దీవిస్తూ, వాళ్ళని ఆశీర్వదిస్తున్న విధానము మనం చూసినట్లయితే చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉంటాయి. బైబిల్ గ్రంథం యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనాన్ని, యెహోషువ గ్రంథము, చాలండి ఫస్ట్ నుంచి చదువుదాము. మీరు అందరూ కూడా 22వ అధ్యాయం తీసుకుని ఉండండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మీరు తీసుకుని ఉన్నట్లయితే కనుక విలువైన మాటల్లో ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదివితే, గాదీ ప్రాంతీయుల, రూబేనీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు, వీళ్ళ ముగ్గురు కూర్చున్నటువంటి ప్రస్తావన ఈ యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. నేను టూకీగా త్వరగా కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో ఉన్నటువంటి మాట, యెహోషువ కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. గాదీయులారా, రూబేనులారా, మనష్షే అర్ధగోత్రపు వారులారా, మీరందరూ ఒకటి రండి. మీరు యెహోవా సేవకుడైనటువంటి మోషే కాలములో ఎలాగ దేవుని మాటకి విధేయత కలిగి ఉన్నారో, ఆ తర్వాత కాలంలో నా విషయంలో కూడా నేను చెప్పిన ప్రతి మాటకి కూడా
మీరు విధేయత కలిగి ఉన్నారు. దేవుని మాటకి, దేవుని సేవకుని మాటకి మీరు ఇది విధేయత చూపించారు గానీ, ఏ విషయంలో కూడా అవిధేయతను చూపించలేదు. ఈ సంవత్సరాలన్నీ కూడా మిమ్మల్ని పరిశీలనగా చూశాను కదా! అనేక గోత్రాల వారు ఇష్టమైనప్పుడు ఒకలాగా, కష్టమైనప్పుడు ఒకలాగా ప్రవర్తించారు గానీ, మీ గోత్రం వారు మాత్రం, మీరు మాత్రము దైవ సేవకుడైన మోషే కాలం మొదలుకొని నేటి కాలం వరకు కూడా మీరు యెహోవా మాటకి, దైవ సేవకుని మాటకి మీరు విధేయత చూపించారని చెప్పి ఈ గాదు ప్రాంతంలో ఉన్నటువంటి విధేయతను గూర్చి యెహోషువ భక్తుడు సంతోషంగా అక్కడ ప్రస్తావిస్తున్నాడు. దేవుని వాక్యం ఉన్న ప్రేమిట్లారా, మన ఆశీర్వాదము, మన దీవెన, మనం ఇతరుల యొక్క మెప్పు పొందాలన్నా, ఇతరుల యొక్క మంచితనాన్ని మనం కోరుకోవాలన్నా ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు చూసేదేంటో తెలుసా? విధేయత. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు అనబడిన వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి ఏకైక ఛానల్ ఏంటో తెలుసా? విధేయత. విధేయత గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వినయమ గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మాట చెప్పిన బ్రతికే వారిని దేవుడు దీవిస్తాడు. గనుక ఈ యొక్క గాదు ప్రాంతీయులందరూ కూడా దైవ సేవకుని మాటకి విధేయత చూపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చూపించారంటే అండి, విధేయతను గూర్చిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 81 సార్లు ఉంటుంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు అయితే 15 సార్లు ఉంటుంది అంటే విధేయత. మన ఆశీర్వాదం అనేది మన విధేయత మీద ఆధారపడి ఉంటుంది. విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? విధేయులుగా బ్రతుకుచున్నామా, అవిధేయులుగా బ్రతుకుచున్నామా? గాదీయుల్ని అంతగా దైవ సేవకుడు ప్రస్తావించడానికి, వాళ్ళని బట్టి సంతోషంగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో దాగి ఉన్న విధేయతను చూసినటువంటి దైవ సేవకుడు యెహోషువ వారిని దీవిస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఆయన రాయబడిన మాట, నేటి వరకు కూడా మీ సహోదరులను మీరు విడిచిపెట్టలేదు. ఏంటండి? నేటి వరకు కూడా మీరు మీ సహోదరులను విడిచిపెట్టలేదు. అంటే సహోదర ప్రేమ కలిగిన వారు, ఐక్యతను కోరుకునేవారు. గాదు ప్రాంతులు ఎవరో తెలుసా? స్వార్థపరులు కాదు. నేను ముందు చెప్తాను ఎందుకు స్వార్థపరులు కాదు. ఈ గాదు ప్రాంతంలో దేవుడు, దైవ సేవకుడు చూసినటువంటి రెండవ శ్రేష్టమైన అనుభవం ఏంటో తెలుసా? సహోదర ప్రేమను కలిగిన వారు, సహోదర ప్రేమ కొరకు పరితపించేవారు, స్వార్థాన్ని కోరుకోకుండా ఐక్యతను కోరుకోవడానికి, ఐక్యతను కాపాడుకోవడం కోసం ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని త్యాగాలకైనా సంసిద్ధం కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి గోత్రము ఈ గాదు గోత్రం వారు. అంతేకాకుండా మూడోది అంటాడు కదా, మీరు యెహోవా ఆజ్ఞలు పాటించుటలో ఎన్నడూ కూడా వెనక్కి తీయలేదు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో మీరెందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ద్వీపంగా మారుతున్నారు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విషయంలో ఎన్నడూ కూడా మీరు వెనక్కి తిరగలేదు. 10 ఆజ్ఞలు పాటించే విషయంలో, 10 ఆజ్ఞలు ఒక శ్రేష్టమైన ఆజ్ఞగా నిన్ను వాళ్ళని, నీ పొరుగు వారిని ప్రేమించను అనేటువంటి ఆ విషయాన్ని మీరెన్నడూ కూడా మీరలేదు. 10 ఆజ్ఞలు కూడా పాటించారు అని చెప్పి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికేటువంటి ఆ లక్షణాలను బట్టి భక్తుడైనటువంటి యెహోషువ చేతులెత్తి వాళ్ళని దీవించాడంటే అండి. తండ్రి దీవెన, దైవ సేవకుడైన మోషే దీవెన, మరొకసారి దైవ సేవకుడు యెహోషువ దీవెన కలిగినటువంటి యొక్క గాదు గోత్రపు వారు ఎంతగా దీవించబడ్డారో. దయచేసి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యం చెప్తుంది. భక్తుడైనటువంటి బిలాము అనేటువంటి దైవ సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ఇష్టపడకుండా తన సొంత ఆజ్ఞల ప్రకారం బ్రతికే ప్రయత్నం చేస్తే ఒక గాడిద చేత బుద్ధి చెప్పించుకోవలసిన పరిస్థితి అనేది బిలాముకు వచ్చింది. కానీ ఈ యొక్క గాదు ప్రాంతీయుల గురించి దైవ సేవకుడు వాళ్ళు కలిగి ఉన్న ఆజ్ఞల బట్టి, వాళ్ళు కలిగి ఉన్న దేవుని ఆజ్ఞలు పాటించే తత్వాన్ని బట్టి సంతోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి ఎందుకు ఎంతగా దేవుని ఆజ్ఞలు పాటించారు మీరు, అంతేకాకుండా మీరు సహోదర ప్రేమను కలిగి ఉన్నారు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఈ 3 ప్రాంతాల వారు, గాదు, రూబేను, మనస్సె అర్ధగోత్రపు వారు, వీళ్ళ మాత్రము మేము దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి చేరాలంటే యోర్దాను దాటాలి, ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ యోర్దాను నదికి యువతల
వీళ్ళు స్థిరపడాలని, వీళ్ళందరూ కూడా యోర్దాను నదికి ఇవతల వీళ్ళు స్థిరపడాలని వీళ్ళు కోరుకున్నారు. యోర్దాను నదికి తూర్పు దిక్కున వీళ్ళు స్థిరపడాలని కోరుకున్నారు. మీరిక్కడ స్థిరపడిపోతే, మీరిక్కడ ఉండిపోతే, ఇక ఈ ప్రాంతం ఉండిపోతే, మరి మీ ప్రజలతో, మీ సహోదరులతో వెళ్ళి యుద్ధం చేసేవారు ఎవరుంటారు? కాబట్టి మీరు ఖచ్చితంగా అలా చేయడం మంచిది కాదంటే, వీళ్ళు అంటారు కదండి, మేము అయ్యా మా స్వార్థం చూసుకునే వాళ్ళం కాదు, మా స్వార్థం కోసం బ్రతికే వాళ్ళం కాదు. ఈ ప్రాంతంలో, గిలాద్ అనే ప్రాంతంలో మా భార్యలను, పిల్లల్ని, పశువులను ఇక్కడ ఉంచి, వారికి పురములు కట్టించి, అందులో వాళ్ళని ఉంచి, శత్రు సమయం ఏమీ రాకుండా ప్రాకారం నిర్మించుకుని, ఆ తర్వాత మేమందరము కూడా మా సహోదరులతో పాటు ఈ యోర్దానును దాటి కానానీ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు కూడా, మిగిలినటువంటి గోత్ర వారందరూ కూడా ఈ ప్రాంతం అంతటి స్వాధీనపరుచుకునేంత వరకు కూడా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, మా ప్రజల పక్షాన, మా సహోదరుల పక్షాన మేము నిలబడి యుద్ధం చేస్తామే తప్ప, మాకు ఇక్కడ స్థిరంగా అయిపోయాం కదా, మేము స్థిరపడిపోయాం కదా, మా పిల్లలు మేము ఇక్కడ స్థిరపడిపోయాం కదా, మాకు వాళ్ళతో సంబంధం లేదనుకునేటువంటి స్వార్థ బుద్ధి మాది కాదయ్యా. మేము వాళ్ళతో పాటు వచ్చి యుద్ధము చేసి, యుద్ధములో గెలుపొందిన తర్వాత, వాళ్ళు స్థిరపడిన తర్వాత మాత్రమే మేము తిరిగి మా భార్య పిల్లల దగ్గరికి వస్తాము అని చెప్పి ఒక ప్రమాణం చేశారు. ఈ ప్రమాణమైనటువంటి దైవ సేవకునటువంటి మోషే కానీ, దైవ సేవకుడు యెహోషువ కానీ ఎంతగానో సంతోషించారు. చక్కగా వెళ్ళిపోయారు, అనేక యుద్ధాలు చేశారు. మిగిలిన గోత్రాల వారందరూ కూడా ఆ శత్రువులందరినీ కూడా జయించి చక్కగా అందరూ కూడా స్థిరపడ్డారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలో మిగిలిన గోత్రాల వారందరూ కూడా స్థిరపడ్డారు. ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు వీళ్ళు. ఈ 3 గోత్రాల వారు కూడా యోర్దాను నదికి యువతలు ఉన్నారు కాబట్టి వీళ్ళ కుటుంబము అందరూ కూడా వచ్చేస్తూ ఉంటుంటే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, మనం వచ్చేస్తున్నాం, మనం ఈ ప్రాంతంలో ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం కట్టి మనం వెళ్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా 3 గోత్రాల వారు, గాదు, రూబేను, మనష్షే, అర్ధగోత్ర వారు, వీళ్ళ ముగ్గురు కూడా తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన ఉండి ఒక బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం కట్టారనే వార్త ఎప్పుడైతే మిగిలినటువంటి గోత్రాల వారు అందరూ కూడా యోర్దాను నది అవతల ఉన్నటువంటి మిగిలిన గోత్రాలకు తెలిసిందో, ఎంత స్వార్థపరులు, మనకు తెలియకుండా, మనల్ని సంప్రదించకుండా ఈ ప్రాంతంలో ఒక బలిపీఠం కడతారా? అంటే వాళ్ళ దేవుడని యెహోవాని వాళ్ళు ఆరాధించుకోవాలి, మన దేవుడని యెహోవాని మనం ఆరాధించుకోవాలా? అసలు ఏంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళని అపార్థం చేసుకున్నారు. వాళ్ళు ఏం చేసుకున్నారండి? అపార్థం. ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం కంటే ప్రతి విషయంలో అపార్థాలు ఎక్కువ చేసుకునేటువంటి తత్వంలోకి వచ్చేసాం. అక్కడ జరిగింది వీళ్ళ యొక్క మనస్సు అనేది, వీళ్ళ హృదయం అనేది, స్వార్థం లేనటువంటి ప్రజలు, నిస్వార్థమైన వ్యక్తులు. వాళ్ళు ఎంతకాలం మనతో పాటు జీవించారు. మనం తిన్న తిండి వాళ్ళు తిన్నారు, మనతో పాటు రేయింబగలు కష్టపడ్డారు. మనం యుద్ధంలో గెలుపొందేంత వరకు కూడా ఏ మాత్రం కూడా స్వార్థం చూపించినటువంటి నిస్వార్థమైనటువంటి జనాంగం వాళ్ళు. ఎందుకు ఇలా చేశారు ఒకసారి మాట అడుగుదాం, ఎందుకు అలా చేశారు అడుగుదాం అనేటువంటి ఆలోచన ఈ మిగిలిన గోత్రాల వారికి లేకుండా ఈ యొక్క యుద్ధం ప్రకటించారండి. చూడండి, వీళ్ళేమో సహోదరి ప్రేమ కలిగిన వాళ్ళేమో ద్వేషాలు కలిగిన వారు. వాక్యం విన్న ప్రేమిళ్ళారా, ఇతరులకి నువ్వు మేలు చేస్తున్నప్పటికీ కూడా, ఇతరులకి మంచి చేస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు వాళ్ళు అపార్థం చేసుకున్నారా, అబ్బాయి ఆధైర్యపడకు, ఒక రోజు రానే వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యుద్ధం చేయాలని చెప్పి, యుద్ధంకి సిద్ధపడాలని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. ఇలాగ దైవ సేవకుడు ఎలియాజరు, ప్రధాన యాజకుడు ఎలియాజరు యొక్క కుమారుడైనటువంటి ఫీనెహాస్ వాళ్ళ పక్షాన వచ్చాడు. వీళ్ళందరితో మాట్లాడుతున్న గాదు గోత్రం వారితో, రూబేను, మనష్షే, అర్ధ గోత్రం వారితో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా మీరు చేసిన పని? ఎందుకు ఇక్కడ బలిపీఠం కట్టారంటే వీళ్ళు అంటారు, అయ్యా వేరే స్వార్థం మా హృదయంలో లేదు, మేము యెహోవా ఆజ్ఞల ప్రకారం బ్రతికే వాళ్ళం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళము,
మేము ఏ విధమైనటువంటి దురాలోచనతో ఈ పనిని మేము చేయలేదు. ఏ దుర్బుద్ధితో మేము ఈ పని చేసే పని చేయడం ప్రారంభించలేదు. ఇదిగో మాకు ఒక ఆలోచన ఉంది. ఏంటో ఆలోచన తెలుసా? మేము చనిపోయిన తర్వాత మన తరము పోయిన తర్వాత మా పిల్లలు, మా తర్వాత వచ్చే తరం వారికి ఒక ఆలోచన వస్తుంది. మేము వేరు, ఆ నది అవతల, యోర్దాను నది అవతల ఉన్నటువంటి గోత్రం వారు వేరు, వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదని చెప్పి, ఒకవేళ యెహోవాని ఆరాధించడానికి మా పిల్లలు సిద్ధమైనా, మీరు యెహోవాని ఆరాధించిన వీలు లేదని చెప్పి ఒకవేళ అంటే, మా పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారేమో, మా పిల్లలు దేవుని మరిచి బ్రతుకుతారేమో, మా పిల్లలు దేవునికి దూరమైపోతారేమో. కాబట్టి ఇది కట్టబడినటువంటి పెద్ద బలిపీఠము దేవునికి సమాధాన బలులు, దహన బలు అర్పించడానికి అనుకూలంగా నిర్మించలేదు. ఇది సాక్షార్థపు బలిపీఠముగా, మీకు మాకు ఒక నిబంధన గలటువంటి బలిపీఠముగా దీన్ని నిర్మించాము. ఎందుకో తెలుసా? మా పిల్లలు మీ పిల్లలు కలిసి ఉండాలని, మా పిల్లలు మీ పిల్లలు ఒకే దేవుని ఆరాధించాలని, ఒకే ఒక ఉద్దేశముతోనే ఈ బలిపీఠం నిర్మించామే తప్ప మా గొప్పతనం కోసం, మా పేరు ప్రఖ్యాతల కోసము, లేదా మీకు తెలియకుండా మేము వచ్చి దేవుని ఆరాధించడానికి ఎలాంటి దురుద్దేశం మాకు లేదు అని చెప్పి, పిల్లల విషయంలో, పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో, పిల్లలు భక్తుల నుంచి తొలగిపోతారనే భయముతో ఈ యొక్క మనస్సే అర్ధగోత్రపు వారు, గాదు అర్ధగోత్రపు వారు, రూబేనులందరూ చేసిన పనిని చూసినటువంటి ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ విషయాన్ని పట్టుకెళ్ళి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు అపార్థం చేసుకున్నారు వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజలారా అక్కడ జరిగినట్టు వాస్తవం ఏంటో తెలుసా? మీ పిల్లలు వాళ్ళ పిల్లలు బ్రతికినంత కాలం కలిసి బ్రతకాలని, ఒకే దేవుని ఆరాధించాలని, ఒకే దేవుని కలిసి బ్రతకాలని వాళ్ళు ఈ పని చేశారని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి సంతోషించారనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, ఆవేశపడొద్దు. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, దయచేసి ఏ విషయంలో అపార్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఆలోచించండి. గాది ప్రాంతీయులకు ఉన్నటువంటి ఉన్నతమైన అనుభవం ఏంటో తెలుసా? ఆలోచించి మంచి పని చేసి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. ఈ రోజున వాక్యం ప్రేమ నువ్వు నేను కూడా మంచి భక్తి కలుగునా. నా దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? నా దేవుని యొక్క హృదయ తలంపు ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవడానికి కోరుకుంటూ ఉంటున్నారు. వ్యాపారవేత్తగా పడుతున్నాడు. కానీ ఒక దైవ సేవకుడు తన కుమారుడు నాకంటే ఉన్నతమైనటువంటి సేవ నా కొడుకు చేయాలని ఆశపడతలే. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసులు ఏ ఒక్కరూ కూడా నన్ను మించిన స్థాయిలో నా పిల్లలు ఉండాలి, నన్ను మించిన స్థాయి భక్తులు నా పిల్లలు ఉండాలి. నేను ఎప్పుడైనా సరే నా తరం ముగించబడిన తర్వాత, ఈ లోకంలో నా యాత్ర ముగించబడిన తర్వాత నా పిల్లలు గొప్పవారుగా ఉన్నారు, నా పిల్లలు నా కుటుంబానికి ఒక దీపంగా ఉన్నారు, నా గ్రామానికి ఒక దీపంలా ఉండాలి. ఇదే నా ప్రార్థన, ఇదే నా తపనని ఈ గాదు ప్రాంతాలకు ఉన్నటువంటి తపన, ఈ గాదు ప్రాంతాలకు ఉన్నటువంటి గోత్ర వారికి ఉన్నటువంటి ఆవేదన ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండాలండి. ముందు చూపు కలిగిన వారిగా ఉండాలండి. ఇదే ప్రాంతంలో ఒక దురదృష్టకరమైనటువంటి బాధాకర విషయం జరిగిందండి. ఒక ఉన్నతమైనటువంటి వంశం నుంచి దేవుని యేసు ప్రభువుని సొంత రక్షించినటువంటి తల్లి అనేక మంది సువార్తను ప్రకటించింది, అనేక మంది ప్రభు దగ్గర నడిపించింది. కానీ వాళ్ళ పిల్లల్ని దేవుని కొరకు నడిపించే విషయంలో కలిగి ఉన్న ప్రేమ, కలిగి ఉన్న మమకారం ఏంటో తెలియదు, కానీ భక్తులు నడిపించే విషయంలో విఫలమైపోయింది. తర్వాత తల్లిగారు చనిపోయారు. ఆమె రక్షించిన వాళ్ళందరూ పొజిషన్లో ఉన్నారు, కానీ పిల్లలు మాత్రం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. పిల్లలు మాత్రం త్రాగుబోతులు అయిపోయారు. పిల్లలు మాత్రం బ్రతకడమే కష్టమైపోయిన పరిస్థితి. ఒక ఉన్నతమైనటువంటి దీపం ఉన్నటువంటి ఆ తల్లి యొక్క బిడ్డలు ఈ రోజున భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒక రోజున ఇద్దరు కూడా తాగొచ్చి ఒకరినొకరు కొట్టుకుని ఒకరు చచ్చిపోయినట్లుగా వార్త విన్నప్పుడు నా గుండెల్ని పిండేసిందండి. వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. దయచేసి ఈ గాదు వారు ఏ విధంగా వాళ్ళ పిల్లలు తర్వాత తరం వారు ఒకవేళ దేవుని మర్చిపోతారని భయం వాళ్ళలో ఉందండి. హల్లెలూయా. చదవండి, ఆ మాటను చదివిస్తాను. 22వ అధ్యాయం 25 వచనం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 25 వచనం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 25 వచనం. రూబేనులారా,
హ్మ్. 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 భయపడి ఈ హేతువు చేతనే మేము చేసితిమి. కాబట్టి మేము బలిపీఠం కట్టుటకు హ్మ్. హ్మ్. ప్రైజ్ ద లార్డ్. హ్మ్. 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 ప్రైజులందరూ కూడా ఈ మాటని అండర్‌లైన్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళకి కలిగి ఉన్నటువంటి భయము, వాళ్ళు కలిగి ఉన్నటువంటి వాంఛ ఏంటో తెలుసండి. మా పిల్లలు మీరు ఈ మందిరానికి రావడానికి మీకు పాలు లేదని చెప్తే, మా పిల్లలు భ్రష్టులైపోతారేమో, దేవుని విడిచి బ్రతుకుతారేమో, మా తర్వాత తరం వారు దేవునికి దూరమైపోతారనే భయమనేది వీళ్ళకి కలిగి ఉన్నట్లుగా ఈ మాటల యొక్క అర్థాన్ని మనకు తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్కరము కూడా ఏ క్షణాన ఈ ఊపిరి ఆగిపోద్దో తెలీదు. నీ ముగింపు, నా ముగింపు ఎప్పుడు ఎవరికీ కూడా తెలీదు. దయచేసి మన తర్వాత తరం వారు దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఇప్పటి నుంచే ఒక ప్రణాళికలు కలిగి ఉండాలి. ఆస్తిపాస్తులు బిడ్డల కొరకు సంపాదించాలి. దానికి మించి భక్తిని వాళ్ళ కొరకు పంచేటువంటి తల్లిదండ్రులుగా, భక్తిని వాళ్ళకి నేర్పించే తల్లిదండ్రులుగా మనమందరం ఉండాలని ప్రభు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మంచిది. సహోదరుల ద్వారా అంటే మంచి చేసిన వాళ్ళ ద్వారా వీళ్ళకి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ విధముగా వీళ్ళ ఆ సమస్యను పరిష్కరించుకున్నారో మనం కూడా అలా సమస్యలు పరిష్కరించుకునే వారు ఉండాలి కానీ సమస్యలు పెద్ద చేసుకునేవారుగా మనం ఉండకూడదు. రైట్ వచ్చేసారి వీళ్ళు వచ్చిన తర్వాత యార్దానికి యువతలున్నటువంటి ప్రాంతములో గిలాద్ అనే ప్రాంతం వీళ్ళు స్థిరపడ్డారు. గిలాద్ అనే ప్రాంతము యెరూషలేము లేతే యొర్దాను ప్రాంతానికి ఒక సరిహద్దు ప్రాంతం. సరిహద్దుల్లో ఎప్పుడు కూడా గొడవలవుతాయి. అవునే కాదండి? సరిహద్దుల్లో ఎప్పుడు కూడా గొడవలవుతూ ఉంటాయి. ఈ సరిహద్దుల్లోనే శత్రువులొచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఆశపడతారు. ఇప్పుడు కూడా మన దేశం సరిహద్దుల్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గోత్రపు వారు మిగిలినటువంటి శత్రువులందరూ కూడా ఈ గోత్రపు వారిని సంహరించి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వీళ్ళెవరో తెలుసా? సింహం లాంటి వాళ్ళు. ఆడు సింహం లాంటి వారు గనుక శత్రువుల మీద ఎప్పుడు కూడా అనేక యుద్ధాలు జరిగినప్పుడు కూడా ప్రతి యుద్ధంలో కూడా వీళ్ళు మాత్రమే గెలిచారు. శత్రువులందరూ కూడా ఓడిపోయారు. ఎవరంటే అమ్మోనీయులు, మోయాబీయులు ఎవరండి? అమోనీయులు, మోయాబీయులు, మిద్యానీయులు వీళ్ళందరూ కూడా వరుసగా ఉన్నారు శత్రువులు. ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు యుద్ధానికి కాలు దువ్వేవారు. కానీ వీళ్ళలో దేవుని బట్టి సింహం లాంటి మనస్తత్వం గలవారు గనుక యుద్ధంలో గెలుపొందుతూ ఉండేవారు. వీళ్ళ మీదకు యుద్ధానికి వచ్చిన వాడు ఎవడో తెలుసండి? అమోనీయుడు. ఎవరండి? అమోనీయులు యుద్ధానికి వచ్చేవారు. అమోనీయులు ఎవరో తెలుసండి? కృతజ్ఞతాభావం లేని వాళ్ళు. ఎవరండి? కృతజ్ఞతాభావం లేనివారు. ఇందాక చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు? కృతజ్ఞతాభావం లేనోళ్ళా కాదా? వాళ్ళ పక్షాన నిలబడి యుద్ధాలు చేసి వాళ్ళు స్థిరపడిన తర్వాత మంచిగా ఉండండి చెప్పొస్తే వీళ్ళ మీద ఏం ప్రకటించారు వాళ్ళు? యుద్ధం ప్రకటించారు. అవునా కాదా? అవునా కాదా? మంచి చేసిన వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు? చెడు చేశారు. అవునా? అలాగే అమోనీయులు కూడా ఎలాంటి వాళ్ళంటే కృతజ్ఞతాభావం లేని వాళ్ళు. ఎవరండి? కృతజ్ఞతాభావము లేనివాళ్ళు. దేవాతి దేవుడు లోతును బట్టి అమోనీయులకి కీడు చేయకూడదని అనుకున్నాడు. ఈ మాటలు ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయాలు ఉంటాయి. అయితే ఈ అమోనీయుల యొక్క మనస్తత్వం ఏంటంటే గనక కృతజ్ఞతాభావాన్ని మరిచి వీళ్ళు యుద్ధానికి వచ్చేవారు. ఎందుకు ఇలా వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? వీళ్ళ పితరుడు ఎవడు? అమోనీయులకి తండ్రి ఎవరు? అమోనీయులకి మోయాబీయులకి తండ్రి ఎవరు? లోతు. అవునా కదండి? ఎవరండి? లోతు. లోతు యొక్క సంతానమే అమోనీయులు. లోతు ఎలాంటోడండి? లోతు ఎలాంటోడు? కృతజ్ఞతాహీనుడు. ఎవరండి? మన జీవితాలు ఎలాంటి వాళ్ళు అందరూ ఎదురవుతూ ఉంటున్నప్పుడు
మనం ఎవరో కూడా బాధపడకూడదు. కృతజ్ఞతాహీనుడు. ఎందుకు కృతజ్ఞహీనుడు అంటే, అసలు ఒక అనామకుడు ఉన్నాడు. బహుశా తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలీదు. అబ్రహాముని దేవుడు పిలిచాడు, వెళ్తా ఉంటుంటే, నేను కూడా వస్తానన్నాడు. ఎవరు? లోతు. అబ్రహాము తెలివితేటలతో ఎలాగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాడో, ఆ ఆశీర్వాదాలన్నిటిని కూడా లోతు కూడా ఇస్తూ ఉండేవాడు. లోతు కూడా అభివృద్ధి చెందడానికి చెయ్యూతమిచ్చేవాడు. ఆ విధంగా సమపాల్లో డెవలప్ అయ్యారు. ఎవరెవరు? లోతు, అబ్రహాం. లోతు, అబ్రహాం కూడా సమపాల్లో అభివృద్ధి నొందారు. అప్పుడు లోతు ఎప్పుడు కూడా ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి చెప్పండి? ఇంతగా డెవలప్ అయ్యానంటే, ఇంత ఆశీర్వాదాలు పొందుకోనంటే నా గతం ఎలాంటిది? ఈ ప్రాంతానికి ఎలాగొచ్చాను? నేను అబ్రహాము వెంట నేను వచ్చాను. అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మేమెప్పుడు కూడా కలిసి ఉండాలనే భావన ఈడికి ఉందండి? లోతుకుందా? లేదు. ఒక టైం వచ్చేసరికి లోతు గొర్రెల కాపర్లకిని అబ్రహాము గొర్రెల కాపర్లు గొడవ అవుతూ ఉంటుంటే, చిన్న గొడవని పరిష్కరించవలసినటువంటి యొక్క లోతు ఆ గొడవను వంక తీసుకుని అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అంటాను, లోతుకి ఏమీ లేదండి. లోతుకి ఏమి లేదు, కృతజ్ఞతాభావం అనేది లేదు. మరి ఆ సంతానమైన అమోనీలకు కూడా కృతజ్ఞతాభావం అనేది లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కాబట్టి ఈ గాదు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎక్కువ సమస్యలు ఏంటో తెలుసండి? నమ్మక ద్రోహం పనులు. మంచి చేసిన వారు కూడా వాళ్ళ మీదకి మడిమినెత్తే పరిస్థితి చేస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడినటువంటి వేళలో దేవుని ప్రేమను కనుపరిచారే తప్ప ఎక్కడ కూడా స్వార్థాన్ని కనుపరచలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే దేవుని వాక్యం విన్న ప్రేమిలారా, వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో అనేక దాడులు జరిగినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు విజయాన్ని సాధించారని చెప్తున్నా. వీళ్ళ తర్వాత తరం వారు సౌలు దినముల్లో గాదీయులు హగ్రీయులను ఓడించిరి. ఎవరినండి? హగ్రీయులను ఓడించి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూడండి. వీళ్ళు చేసిన యుద్ధాలు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 20-21 వచనాలు. గాదును గూర్చి ఇట్లా నేను గాదును ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు శత్రువుల బాహువును నడినెత్తు వరకు చీల్చివేదురు అని చెప్పి మోషే దీవించినట్లుగానే వీళ్ళు పరాక్రమశాలుగా మారిపోయారు. సౌలు దినముల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 8-15 వరకు చదివినట్లయితే, సౌలు దినములలో సౌలు యొద్ద నుంచి దావీదు పారిపోతున్నాడు. సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పారిపోతున్నాడు. ప్రజలందరూ కూడా అనేక మంది ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారు గనుక సౌలు పక్షాన అనేక మంది చేరి దావీదు వైపు ఎవ్వరు కూడా ఉండడానికి ఇష్టపడలేదు. అటువంటి టైంలో ఈ గాదీయు గోత్రపు వారు దావీదుకి సహకారులై ఉన్నారు. దావీదుని వైపు చేరితే, దావీదు పక్షమున చేరితే సౌలు రాజు మమ్మల్ని చంపేస్తాడనేటువంటి భయం లేకుండా గుండె ధైర్యముతో యథార్థత వైపు మనం ఉండాలి, న్యాయం వైపు మనం ఉండాలి. ఏ ఎండకి ఆ గొడుగు పెట్టేటట్లుగా మనం బ్రతకూడదు. కొన్ని సందర్భాల్లో మనల్ని అపార్థం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనల్ని అపార్థం చేసుకుని మనల్ని దూషిస్తారు. అయినా పర్వాలేదు, మనం న్యాయం వైపు ఉండాలని చెప్పి ఈ గాదీయులు దావీదు వైపు, సౌలుకి వ్యతిరేకంగా దావీదు వైపు వెళ్ళారంటే వీళ్ళ గుండె ధైర్యం ఎంత గొప్పదో చూడండి. న్యాయబద్ధంగా బ్రతికే గోత్రము గాదీయుల గోత్రం. వాక్యం ప్రేమిలారా, నీ జీవితం, నీ నోటి నుంచే ప్రతి మాట అవునంటే అవును అన్నట్లుగా, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి తప్ప ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మెప్పు కొరకు మాట్లాడేటువంటి తత్వాన్ని నా ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో తీసివేనుగాక.
ప్రతి ఒక్కరము కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని అపార్థం చేసుకున్న నీ మనస్సాక్షి తెలుసు మనం ఎవ్వరికీ కీడు చేయలేదని. మన మనస్సాక్షి తెలుసు ఆ విషయంలో మనం ఎవ్వరిని కూడా కీడు చేయలేదనే తత్వం నీకున్నప్పుడు న్యాయం గల దేవుడు, కృపగల దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. అంతే తప్ప గాదీయులు సౌలుకి భయపడి సౌలు వైపు వెళ్ళలేదండి. దావీదు పక్షాన ఉన్నారంటే వాళ్ళ యొక్క నీతి నిజాయితీలు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. రైట్. ఇలాంటి గాదీయులు వారు కోరుకున్నటువంటి ప్రాంతం ఏంటో తెలుసండి? ఏ ప్రాంతం? గిలాదు అనే ప్రాంతాన్ని కోరుకున్నారు. గిలాదు అనేటువంటి ప్రాంతం. ఈ గిలాదు అనే మాట బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ప్రస్తావించబడినటువంటి ప్రదేశం ఎక్కడంటే, లాబాను దగ్గర నుంచి యాకోబు తన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. వెళ్ళిపోతుంటే 3 రోజులు అయిన తర్వాత ఈ యొక్క యాకోబు అలాగే లాబాను వీళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకున్న ప్రాంతము పేరు గిలాదు. లాస్ట్గా మాట్లాడుకున్నటువంటి ప్రాంతము గిలాదు. ఈ గిలాదు పచ్చని మేత గల ప్రాంతము. ఏ ప్రాంతం అండి? పచ్చని మేత గల ప్రాంతం. అందుకనే పశువులకి సమృద్ధైన ఆహారం దొరకాలని చెప్పి వీళ్ళు సేవకుడైన మోషేని, యెహోషువని వాళ్ళు బ్రతిమాలుకొని ఈ ప్రాంతంలో ఉన్నారు. అంటే ఆ ప్రాంతంలో ఏముందంటే సమృద్ధైన ఆహారం ఉంది. ఏముందండి? సమృద్ధైన ఆహారం. వాక్యం విన్న ప్రియమిత్రులారా, మనం ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలంటే, దేవుని యొక్క కృపలో మనం ఎదగాలంటే, నీవు నేను వెళ్ళేటువంటి సంఘములో ఖచ్చితంగా వాక్యం ఉండాలి. ఏముండాలండి? వాక్యము మన జీవితాలకి. ఎందుకంటే మనుషుడు రొట్టు వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. ఈ రోజున మనుషులందరూ ఎక్కడ పరుగులు పెడుతున్నారో మీకు అందరికీ తెలుసు. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడేటువంటి, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘములో, వాక్యానికి ప్రత్యేకమైనటువంటి పీఠం వేసేటువంటి సంఘములో ప్రతి విశ్వాసి ఉన్నట్లయితే మీరు సమృద్ధైన స్థలంలో ఏ విధముగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పశువులన్నీ కూడా సమృద్ధైన ఆహారము తిని తృప్తిగా బ్రతికి వాళ్ళు ఆశీర్వదించబడ్డారో, మీరు నేను కూడా ఈ యొక్క గిలాదు అనే ప్రాంతాన్ని మనం కోరుకోవాలి. ఇదే మాట భక్తుడైనటువంటి సొలొమోను సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు పరమగీతముల్లో నీ యొక్క కురుము లేదంటే తల వెంట్రుకలు గిలాదు పర్వతమును పోలి ఉన్నాయంటాడండి. గిలాదు పర్వతమును పోలి ఉన్నాయంటాడు. అంటే గిలాదు ప్రాంతంలో సమృద్ధైన మేత దొరికేటువంటి ప్రాంతం. అంటే మనము సమృద్ధైన ఆహారము ద్వారా, జీవాహారం ద్వారా తృప్తి పడేవారు ఉండాలి. రెండవదిగా గిలాదును గూర్చి భక్తుడైనటువంటి ఇర్మియా భక్తుడు అంటాడు కదా, గిలాదులో గుగ్గిలము లేదా, ఎందుకు నా ప్రజలకు స్వస్థత పొందకపోతున్నారని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి 22వ వచనంలో చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము. గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా నా జనులకు. ప్రైజుల్ హల్లెలూయా. ఈ గిలాదు ప్రాంతంలో ఏమున్నదంటే గుగ్గిలము. ఏంటి? గుగ్గిలం అంటే గాయములు మానిపోయేటువంటి ప్రదేశం, ఔషధాలు కలిగినటువంటి ప్రాంతం. ఏది? గిలాదు. అందుకనే ఈ గిలాదు ప్రాంతంలోనే ఈ గుగ్గిలము, మస్తికము, బోలము ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వర్తకులు అమ్ముకునేవారంటే అండి. అంటే వ్యాపారం బాగా జరిగేటువంటి ప్రాంతం. ఇష్మాయేలీయులు కానీ, ఐగుప్తీయులు కానీ ఈ గిలాదు ప్రాంతానికి వచ్చి ఒంటెల ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గుగ్గిలము, బోలము, మస్తికము ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళేవారంటే ఈ ప్రాంతంలో గుగ్గిలము, బోలము, మస్తికం ఎంత సమృద్ధిగా దొరికేటువంటి ప్రాంతం. అంటే గుగ్గిలము అనగా గాయములు మానిపెట్టడానికి వాడేటువంటి ఒక ఔషధం. ఏంటంటారండి? ఔషధం. సంఘం అంటే, గిలాదును పోలినటువంటి సంఘం అంటే ఎలా ఉండాలో తెలుసా? గాయాలు రేపేటట్లుగా ఉండకూడదండి. వాక్యం ప్రేమిలారా, అనేక మానసికమైన గాయాల చేత కుటుంబాల్లో భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఆయన వారి ద్వారా, దూరస్తుల ద్వారా నీ మనసు గాయపడి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యము ద్వారా కానీ, సేవకుడు ద్వారా కానీ, సంఘము ద్వారా కానీ నువ్వు ఆదరణ పొందుకునేదానిగా, లేదా ఆ గాయాలకి స్వస్థత పొందుకునేవాడిగా ఉండాలని కానీ మరిన్ని గాయాలు చేసుకునేటువంటి
పగలు, ప్రతీకారాలు, కక్షలు, క్రోధాలు కలిగినటువంటి సంఘం అనేది ఉండకూడదు. ఈ యొక్క గిలాదు ప్రాంతం ఎలాంటి ప్రాంతం తెలుసా? గుగ్గిలము కలిగిన ప్రాంతం. అంటే గాయములు కట్టేటువంటి ప్రాంతం. నువ్వు ఎలాంటి వేదనతో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, ఎలాంటి కన్నీటితో ఉన్నా, నువ్వు ప్రభు సన్నిధిలోకి రాగానే, ప్రభు సన్నిధిలో కూర్చోగానే, ప్రభు వాక్యము ద్వారా, దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరము కూడా గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు పొందడానికి దేవుడు కృప చూపించును గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో గొప్ప ఓదార్పు నొందేటట్లుగా ఉండాలండి. ఎందుకంటే ఆయన గాయములు కట్టువాడు కానీ, గాయములు మాన్పువాడు కానీ, ఆయన గాయములు చేసేవాడు కాదు. నువ్వు ఎలాంటి గాయంతో ఉన్నా నా ప్రభు నీ హృదయానికి చికిత్స చేసి, నీ హృదయానికి నా హృదయానికి చికిత్స చేసి సంతోషం గలవాడుగా ఇక్కడి నుంచి పంపించేటువంటి శ్రేష్టమైన ప్రాంతము గిలాదుని పోలినటువంటి సంఘం. హల్లెలూయా. ఈ గిలాదులోనే ఉన్నతమైనటువంటి పరాక్రమశాలుల్ని దేవుడు లేపినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ గాదు వంశంలో నుంచే అనేక మంది పరాక్రమశాలులు లేవనెత్తబడ్డారు. గిద్యోను గిలాదువాడు పరాక్రమశాలి. ఏలియా గిలాదువాడు రోషం గల దైవ సేవకుడు. యెఫ్తా గిలాదువాడు పరాక్రమశాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది పరాక్రమశాలులను ఈ యొక్క గిలాదు వంశంలో నుంచే, గిలాదు గోత్రం నుంచి దేవుడు లేపాడు. నిన్ను నన్ను కూడా ఆ కృపగల దేవుడు పరాక్రమశాలులుగా ప్రభు వాడుకునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇక్కడ గిలాదు వంశములో, గిలాదు గోత్రం ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాల్ని మనం కూడా పొందుకొని వాళ్ళ వలె మనం కూడా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందరూ కూడా తలలు వంచండి. విలువైన మాటలు ఇంకా ముందు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించేలాగా అందరము కలిసి ప్రార్థన చేస్తుంది. దేవా, గిలాదు వంశీయులకు ఉన్నటువంటి ఆ తపన, గిలాదు వంశీయులకు ఉన్నటువంటి ఆ వైరాగ్యము, గిలాదు గోత్రం వారికి ఉన్నటువంటి ఆ ముందు చూపు మాకు కూడా దయచేయండి ఆయన, మాకు కూడా దయచేయండి. మా తర్వాత జరిగేటువంటి సంగతుల నుంచి ఆలోచించకుండా అయ్యా మేము ఎప్పుడు కూడా అది ఇది మా పిల్లలకి అది సంపాదించి అనుకున్నాం, కానీ భక్తిని సంపాదించి పెట్టాలి, మాకు మించిన భక్తిలో ఉండాలనేటువంటి ఆ భయము మాలో కలుగు చేయండి యేసయ్య అని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వర్తమానం మా జీవితాలకి అన్వయించుకోవడానికి సహాయం చేయండి ఆయన. గిలాదును పోలిన సంఘములో మేమందరము కూడా తండ్రి పరాక్రమశాలుగా మారాలి తండ్రి. శత్రువైన సాతాను వేసే ప్రతి బాణములను ఆర్పివేయగల శక్తివంతమైనటువంటి పరాక్రమశాలులుగా మేము మారాలి తండ్రి. కృప చూపించండి ఆయన, మేలులు చేయండి. ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకుని దాని ప్రకారం బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.